కమల్ హాసన్ శంకర్ కాంపౌండ్లో 18 ఏళ్ల క్రితం వచ్చినటువంటి భారతీయులకు సీక్వెల్ గా వచ్చేది. ఇది టైలర్ టీజర్ చూస్తే అంచనాలు భయంకరంగా పెరిగిపోయాయి. అలాంటి సినిమా ఎలా ఉందో అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఏం లేదండి, మనకు జనరల్గా తెలుసు కదా బయట జరిగే లంచాల గురించి. అది ఒక యువకుడు అది సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఇలా మళ్ళీ తిరిగి ఇండియన్ అదే మన భారతీయుడు ఇండియాకి తిరిగి రావాలని అని షేర్ చేస్తాడు. తీరా ఇండియాకి వచ్చిన తర్వాత ఆ భారతీయుడు వెళ్ళిపో అని ఎందుకు పెట్టారు అనేది సినిమా చూసినంతసేపు నాకు భారతీయుడు సినిమానే గుర్తుకొస్తుంది. అంత కొత్తగా ఏమీ అనిపించలేదు. ఈ సినిమాలో శంకర్ సినిమా మనకు చెప్పాడు ప్రమోషన్స్ లో ఏ సీన్ కట్ చేయాలని లేదు, అంతా ఖచ్చితంగా సినిమా కావాలన్నాడు అని చెప్పాడు. కానీ సగటు ప్రేక్షకుడిగా నేను చూస్తే సినిమాలో చాలా కటింగ్లు అవసరం ఉన్నవి. లెంత్ తో కాదు, సినిమా బోరింగ్ ఫీల్ అయ్యి చెప్తున్నాను, అంత అవసరం లేదు. దీనికి ఎడిటింగ్ లో చాలా కత్తెరలు వేసి ఉంటే బాగుండేది అనిపించేది. అంతేకాకుండా సినిమాలో ఏదైనా పాజిటివ్ చెప్పుకోవాలంటే సిద్ధార్థ్ యొక్క నటన గాని, అంతేకాకుండా కమల్ హాసన్ గెటప్లు నాకు కొద్దిగా ఎఫెక్ట్ గా అనిపించాయి. క్లైమాక్స్ ఫైట్ అయితే సూపర్ గా అనిపించింది. ఎందుకంటే తను 6 ప్యాక్ తో చేసిన ఫైట్ సూపర్ అనిపించేది. మిగతా దాంతో పోలిస్తే సినిమా అంతా నాకు భారతీయుడు సినిమాలో కన్నా కొద్దిగా కనీసం అది చూపించాడు. ఏది చంపేటప్పుడు కొద్దిగా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యాను, థ్రిల్లింగ్ అయ్యాను. కానీ ఈ సినిమాలో చూస్తుంటే అది రియల్ గా జరిగినట్టు అనిపించలేదు, సినిమాటిక్ గానే అనిపించేది. అంతేకాకుండా ఈ సినిమా భారతీయుడు 1లో మనకు తెలుసు కదా కొద్దిగా ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఆడించాడు. ఇక్కడ అంతా అది కూడా సరిగా పండలేదు అనిపించేది. ఓవరాల్ గా సినిమాకు నాకు కమల్ హాసన్ నటన అయితే నచ్చేది, కానీ కమల్ హాసన్ గెటప్లు నచ్చలేదు. అలాగే సిద్ధార్థ్ మాత్రం సినిమాకు హైలైట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్కు మంచి స్కోప్ ఉన్న సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కమల్ హాసన్ చెప్పినట్టు ఈ సినిమా భారతీయుడు 2కు తీసినట్టు లేదు, భారతీయుడు 3 కోసము సినిమా ల్యాక్ చేసినట్టు అనిపించేది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సినిమా చెత్తగా అనిపిస్తుంది నాకైతే. కాకపోతే శంకర్ యొక్క గ్రాఫిక్స్ కానీ అవి బాగా నచ్చేవి నాకు సినిమాలో. శంకర్ సినిమా చూసినంతసేపు నాకేమనిపించేదంటే నిజంగా ఈ శంకరేనా డైరెక్ట్ చేసింది అనేటట్టు అనిపించింది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.